Hello, all. Today we are having an interdepartmental podcast from the cardiology and nephrology department. We have Dr. Kishore Kumar from AIMS, nephrologist. So, in order to discuss like what exactly the basic common questions regarding the nephrological department we have. Hello, sir. Hi. Sir, we want our audience so some few basic things we need to know about the differences between the departments which we cater and the basic work which we do in our departments at Pace Hospital. ఏంటి అంటే లైక్ యూజువల్లీ యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ మధ్యలో డిఫరెన్స్ ఏముంటుంది అనేది ఒక విల్ స్టార్ట్ విత్ ద సింపుల్ క్వశ్చన్ సార్. దాని గురించి కొంచెం అప్డేట్ ఇవ్వండి మా ఆడియన్స్ కి. సో బేసికలీ నెఫ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ బోత్ ఆర్ డిఫరెంట్ పీపుల్ డీలింగ్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆల్ టుగెదర్. సింపుల్ గా చెప్పాలి అంటే in a simple term, a urologist is a person who is basically doing surgeries of the kidney and the urinary tract basically, and nephrologist is a person who treats the conditions by giving medicines, and the conditions which they treat are totally different, basically like stones, cancers, and the urine tract problems. All these are treated by, or the prostate conditions, these are all treated by the urologist mostly in a surgical way. Whereas the nephrologist treats the kidney, like protein loss in the urine, kidney function decline, and blood in the urine. These are all the conditions where nephrologist treats basically by giving medicines. So this is the basic difference between nephrology and urology in simple terms. అంటే బేసికలీ ఏం చెప్తున్నామనంటే సర్జికల్లీ ఏదైనా ఉంటే అది యూరాలజిస్ట్ డీల్ చేస్తాడు. మెడికల్ రిలేటెడ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, సికేడీస్ ఇవన్నీ కూడా నెఫ్రాలజిస్ట్ డీల్ చేస్తారు. దట్స్ వాట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్. శశి, సో దీస్ డేస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఏంటి అంటే చాలా మంది there are sudden deaths, like sudden collapses while doing gym or jogging chestu or dancing chestu. So what might be the reason? Because this has increased compared to past. Is there any relationship between heart and such collapse and death? Yeah, yes sir. Actually, because of the awareness of the social media, అవి ఇన్సిడెంట్స్ మనకి బాగా పిక్ అవుతున్నాయి. బట్ ఎసెన్షియల్లీ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని ఒక డిసీజ్ కండిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ యంగ్ ఏజ్లో కార్డియాక్ డిసీజ్ అంటే హార్ట్ బ్లాక్స్ రావని కాదు, కానీ ప్రిడామినెంట్లీ దానికంటే ఎక్కువ కూడా హెచ్ఓసిఎం అనేది ప్రిడామినెంట్లీ మోర్ నటోరియస్ టు కాజ్ దీస్ థింగ్స్. అది ఎందుకనంటే మీ హెరిడిటరీ అంటే మీ ఫాదర్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఒక వైపు గుండె థిక్నెస్ పెరిగి ఉంటుంది. పెరిగి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఇట్ క్లోజెస్ అవర్ ఎల్విఓటి, లెఫ్ట్ వెంట్రికులర్ అవుట్ఫ్లో ట్రాక్ట్ ని క్లోజ్ చేయడం వల్ల వెన్ ఎగ్జర్షన్, ఓన్లీ మామూలుగా నడుస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ వెన్ యూ ఎగ్జర్ట్, ఓన్లీ వెన్ యూ ఆర్ అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, మీ హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఇట్ గోస్ అండ్ బ్లాక్స్ ద అవుట్ఫ్లో ట్రాక్ట్. అది బ్లాక్ చేయడం వల్ల పేషెంట్కి సడన్గా అవుట్ఫ్లో ఉండదు, బ్రెయిన్కి అదర్ వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల పేషెంట్ కొలాప్స్ అవుతారు. అండ్ ఆల్సో ఆ థిక్ అండ్ ఉన్న మజిల్ మధ్యలో స్కార్ డెవలప్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై లేక మజిల్ టిష్యూ డెడ్ అవుతుంది. సో ఇట్ క్యాన్ త్రో వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, విచ్ వీ కాల్ యాజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. So a heart attack is blockage of the blood vessel. Sudden cardiac arrest can happen because of the heart attack and also because of the VT and VF, which can happen in these conditions. And also there are genetical conditions like so many arithmetic conditions ఉంటాయి, like ARVDs అని ఉంటాయి సార్, అండ్ LGL syndromes ఉంటాయి. సో ఆ సిండ్రోమ్స్ లో ఏమవుతాయంటే లైక్ మీకు షార్ట్ సర్క్యూట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. దీస్ ఆర్ ట్రిగర్డ్ బై ఆటోమాటిసిటీ అని ఒక ఫినామినా ఉంటుంది. అంటే మీరు కాఫీ తాగినా, టీ తాగినా, ఎక్కువ ఫాస్ట్గా రన్ చేసినా, మీకు పాల్పిటేషన్స్ తెలుస్తున్నాయని అంటే దెర్ ఈస్ సమ్ అబ్నార్మాలిటీ, ట్రిగరింగ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్. సో యూ నీడ్ టు సీక్ అడ్వైస్ ఫర్ దాట్. సో దట్ ECG విల్ షో వెరీ సటిల్ చేంజెస్. ఇట్స్ యూజువల్లీ నాట్ పిక్డ్ అప్ బై ద ఫిజిషియన్స్ ఆర్ ఎనీ అదర్ అన్లెస్ అదర్వైజ్ ఏ person who is master in his field, like a cardiologist or electrophysiologist, they will pick it up, like WPW syndromes and all. సో అటువంటి టైంలో మీకు ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ రావడం వల్ల సడన్ హార్ట్ ఏదైతే కాంట్రాక్ట్ అవ్వాలో అది ఇట్లా ఫిబ్రిలేట్ అవుతుంది. అవ్వడం వల్ల ఎఫెక్టివ్ అవుట్ఫ్లో బ్లడ్ పంప్ ఉండదు అండ్ పేషెంట్ విల్ కొలాప్స్. సార్, usually అంటే యాజ్ ఫిజిషియన్స్ వీ నో లైక్ వాట్ ఈస్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. మా ఆడియన్స్ కి చెప్పండి లైక్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటి అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? ఓకే, సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ AKI ఇన్ షార్ట్ ఫామ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ CKD. సో AKI అంటే అక్యూట్ అంటే సడన్ అన్నమాట, ఏదైనా ప్రాబ్లం which is sudden leading to kidney dysfunction, that is called as acute kidney injury. Usual ga definition enti ante, if the creatinine or the kidney function drop anedi, if it is happening within 7 days, or creatinine 0.3 milligrams anedi perigina gani 48 hours lo, or creatinine increase avadam anedi within 7 days lo jarugute danni acute kidney injury అని అంటాం.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ కిడ్నీ ప్రాబ్లం, వెదర్ ఆ క్రియాటిన్ అన్న పెరిగన్నా ఉండాలి, లేకపోతే యూరిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నా అయి ఉండాలి, లేకపోతే కిడ్నీ స్ట్రక్చర్, లేకపోతే కిడ్నీలో ఏదైనా స్కార్స్ ఆర్ కిడ్నీ లోపల సిస్ అట్లాంటివి ఏమైనా ఇఫ్ దే ఆర్ ప్రెసెంట్ ఫర్ మోర్ దెన్ 3 months ఇన్ అ పర్సన్, దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటాం. ఈ డిస్టింక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నప్పుడు ద ఐడెంటిఫికేషన్ అంటే ఎందువల్ల ఈ క్రియాటినిన్ పెరిగింది ఆర్ ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తే వీ కెన్ రివర్ట్ దట్ కండిషన్ ఇమీడియట్లీ, బికాస్ పర్మనెంట్ డ్యామేజ్ అనేది అవ్వదు. బట్ ఇఫ్ వీ వెయిట్ ఫర్ 3 months ఆర్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఫర్ మోర్ దెన్ 3 months, దానివల్ల కిడ్నీ లోపల స్కార్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ అనేవి వచ్చేసి కిడ్నీ మే బి పర్మనెంట్లీ డ్యామేజ్. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. So basically I wanted to ask, common ga we encounter many patients who come with routine health checkups. Sir. But in those health checkups we see always reports of lipoprotein, apolipoprotein A, apolipoprotein B and high sensitive CRP. So are these tests required for routine health checkup, and what are they used for, and is there any relationship with heart related risk? Yeah, sir, good question. Actually, these days we are seeing multiple diagnostic centers advising lipoprotein A, HSCRP, ApoB and all. లైపోప్రోటీన్ ఏ అనేది ఏంటంటే ఒక రకమైన ఎల్డిఎల్ పార్టికల్, అంటే కొలెస్ట్రాల్ పార్టికల్. ఆ కొలెస్ట్రాల్ పార్టికల్కి ఇట్ హ్యాస్ గాట్ థ్రోంబోజెనిక్, ప్రో అథెరోజెనిక్ అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. అంటే ఏంటంటే అది స్టిక్కినెస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంటుంది. సో దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది, అంటే లైక్ 30 to 50 మధ్యలో రేంజ్ ఉండాలి. అండ్ దీనిలో ఒక బేసిక్ స్టెప్స్, అంటే 5 years దాటిన తర్వాత మన ఏజ్లో లైపోప్రోటీన్ ఏ పెరగదు అన్లెస్ అదర్వైజ్ మీకు లివర్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు 5 years నుంచి మీరు చనిపోయేదాకా సేమ్ లెవెల్స్ ఉంటాయి అన్లెస్ అదర్వైజ్ యూఆర్ హ్యావింగ్ సమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ ఇన్ ద బాడీ. ఈ రేంజ్ ఎలా ఉండాలి అని అంటే 30 కంటే తక్కువ, 50 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 30 ఈజ్ నార్మల్, అంటే యూజువల్లీ లెస్ దెన్ 30 ఉంటే యు ఆర్ సేఫ్ అన్నట్టే. 30 to 50 ఈజ్ ద రేంజ్. 50 కంటే ఎక్కువ ఉందనుకోండి దెన్ యూ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ ప్రోథ్రాంబోజెనిక్, అంటే ఉన్న కొలెస్ట్రాల్ అతుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఐడియా. అండ్ దీనికి గైడ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ మీ లైఫ్ టైంలో ఒకసారి చేయించుకోవాలనే గైడ్ లైన్స్ ఉన్నాయి, అన్లెస్ అదర్వైజ్ యూ ఆర్ డీలింగ్ విత్ సమ్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్. కమింగ్ టు HSCRP అండ్ ApoB టు ApoA1 రేషియో, ఇవి కూడా మనకి గైడ్ చేస్తాయి. అంటే అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి, పేషెంట్ ఇంటర్మీడియట్ రిస్క్లో ఉన్నారా, లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా అనేది గైడెన్స్కి పనికొస్తాయి తప్ప వాటిని మేము టార్గెట్ చేయము. అంటే ఇప్పుడు HSCRP ఎక్కువ ఉన్నంత మాత్రాన వి డోంట్ పుట్ హిమ్ ఆన్ ఎనీ అదర్ మెడికేషన్స్. అవి ఒక గైడెన్స్ ప్రకారం, అంటే పేషెంట్ చెస్ట్ పెయిన్తో వచ్చాడు, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎలివేటెడ్ ఉన్నాయనుకో, సో ఈ విల్ ఫాల్ అండర్ హై రిస్క్. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము ఏవి చేయించుకోవాలని. Sir, another thing, like foods to be taken in chronic kidney disease patients and foods to be avoided in the chronic kidney disease patient. This is the most common thing which we come across in our families as well. Yes. So over the period, like while I was doing my general medicine post-graduation also, we were very much focused on this part. Could you please give us the guidance for our audience? So in simple terms, because I cannot elaborately tell what exactly to eat, but basically there are few basic points. Any kidney problem patient ఉన్న patients, they have to remember few basic things. Chronic kidney disease ఉన్నప్పుడు we have to avoid 4 important things in the diet. ఒకటి ఏంటంటే avoid high sodium, avoid high potassium, avoid high phosphorus and avoid high protein. These 4 things they need to keep in mind. So ఇవన్నీ ఎందులో ఎక్కువ ఉంటాయో they need to cut down that thing. సో ఫస్ట్ హై సోడియం. హై సోడియం అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పికిల్స్ అయినా కానీ. సో ఇవన్నిట్లో ద సోడియం ఈజ్ హై టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్. ఎక్కువ రోజులు ఉండాలని దే యాడ్ మోర్ సోడియం ఇన్ టు దట్. మోర్ సోడియం విల్ లీడ్ టు మోర్ లోడ్ ఆన్ ద కిడ్నీ అండ్ ద కిడ్నీ విల్ వర్సన్ ఫాస్ట్, తొందరగా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై సోడియం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ యాడింగ్ సాల్ట్ ఇన్ టు ద డైట్. సింపుల్ రికమెండేషన్ ఏంటి అంటే వీ నీడ్ టు టేక్ ఓన్లీ అప్ టు 5 grams ఆఫ్ సాల్ట్ ఇన్ ఎ హోల్ డే ఇన్ 24 hours ఇన్ ఏ కిడ్నీ పేషెంట్ ఆర్ ఇన్ ఎనీ పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ హై బ్లడ్ ప్రెషర్. ఇంకొకటి హై పొటాషియం. హై పొటాషియం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ కిడ్నీస్ ఆర్ ద మెయిన్ థింగ్ ఇన్ ద బాడీ. మనం ఎక్కువ పొటాషియం తీసుకున్నా తక్కువ పొటాషియం తీసుకున్నా బ్లడ్లో పొటాషియం లెవెల్ని నార్మల్గా ఉంచేది కిడ్నీసే అనమాట. సో వన్స్ ద కిడ్నీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ నార్మలీ, ఇఫ్ యూ టేక్ మోర్ పొటాషియం ఇన్ ద డైట్, బ్లడ్లో పొటాషియం లెవెల్ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళేసి హార్ట్ మీద ఎఫెక్ట్ రావచ్చు అనమాట. హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో వీ బెటర్
ఆస్ దెమ్ నాట్ టు టేక్ హై పొటాషియం డైట్. హై పొటాషియం డైట్ ఎందులో ఉంటుందంటే బేసికలీ ఫ్రూట్ జ్యూసెస్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. ఈవెన్ దో కొన్ని ఫ్రూట్స్లో పొటాషియం తక్కువ ఉన్నా కానీ వాటి జ్యూస్లో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే యాపిల్, నార్మల్ యాపిల్ తింటే పొటాషియం తక్కువ ఉంటుంది, యాపిల్ జ్యూస్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రేప్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రేప్స్లో పొటాషియం తక్కువ ఉన్న డ్రై గ్రేప్స్ అంటే కిస్మిస్లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బెటర్ టు అవాయిడ్ హై పొటాషియం ఫుడ్స్ అనమాట. అంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లేకపోతే బనానా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఫర్ పొటాషియం. ఇంకా ఫాస్ఫరస్ ఏంటి అంటే ఫాస్ఫరస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద, ఈ ఫాస్ఫరస్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే కిడ్నీ కూడా ఫాస్ఫరస్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంది బ్లడ్లో. సో ఇఫ్ కిడ్నీ గెట్స్ డ్యామేజ్డ్ ఫాస్ఫరస్ లెవెల్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఫాస్ఫరస్ లెవెల్ ఎక్కువైంది అంటే మళ్ళీ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద హార్ట్. సో ఫాస్ఫరస్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే డైరీ ప్రొడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ మీట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. బేసికలీ రెడ్ మీట్లో ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కార్బొనేటెడ్ బెవరేజెస్, మన కోలాస్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దీస్ థింగ్స్. ఇంకొకటి ఏంటి లాస్ట్ది హై ప్రోటీన్ డైట్. నార్మల్గా ప్రోటీన్ అనేది మనము అరౌండ్ 0.8 to 1 gram per kg per day తీసుకుంటాం. బట్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మోర్ దెన్ 1 or 1.2 gram per gram per kg per day తీసుకుంటే ఏమవుతుందంటే కిడ్నీ హ్యాస్ టు వర్క్ మోర్. ఎందుకంటే ఆ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయ్యి అమైనో యాసిడ్స్ వచ్చేసి కిడ్నీకి బ్లడ్ సప్లై ఎక్కువ పెంచేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ లోపల కొన్ని చేంజెస్ వచ్చి తొందరగా పాడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎనీ పేషెంట్ హూ హ్యాస్ కిడ్నీ ప్రాబ్లమ్ విచ్ ఈస్ CKD అంటే మోర్ దెన్ 3 months ఉన్నప్పుడు వీ ఆస్క్ దెమ్ టు టేక్ లిటిల్ లెసర్ ప్రోటీన్ కంపేర్ టు నార్మల్ పర్సన్. అంటే 20 to 30% లెసర్ ప్రోటీన్ అంటే అరౌండ్ 0.6 to 0.8 gram per kg per day తీసుకోవాలి. ఇది ఎట్లా మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ బెటర్ టు కట్ డౌన్ ద నాన్ వెజిటేరియన్. బేసికలీ రెడ్ మీట్ కట్ డౌన్ చేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంచెం తగ్గించేస్తే దానిలో సరిపోతుంది అనమాట. ఇంకా ఇఫ్ ఎ పర్సన్ టేక్స్ వెరీ వెరీ హై ప్రోటీన్ లైక్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటా ఉండుంటే దట్ they can also cut down. But exactly based on their diet, how much they are taking, they can sit with a nutritionist and they can get a proper diet chart. So this is about the routine diet advice we usually give to kidney patients. Thank you. So again a question regarding sudden death. So a lot of theories are there that after COVID, the risk of sudden deaths has increased. Basically, whether it is the COVID virus or is it the COVID vaccine. So basically, US lo mRNA vaccines unnai, మన దగ్గరనేమో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉండింది, కోవాక్సిన్ ఉండింది. So is there any relationship between this sudden heart related problems and COVID virus or COVID vaccine? Actually, sir, any అంటే బ్లడ్ వెజల్లో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ వైల్ ఇట్ హ్యాపెన్స్ టు మీ, ఇట్ హ్యాపెన్స్ టు యూ, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ ఈజ్ ఏజింగ్. లాస్ట్ ఇయర్కి ఎక్కడో దగ్గర కొంచెం అక్యుములేషన్ ఉంటుంది. బట్ దిస్ కొలెస్ట్రాల్కి ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ యాడ్ అయితే దెన్ ఓన్లీ దెర్ విల్ బి సడన్ బ్లాకేజ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. సో ఆ సడన్ ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ అనేది కోవిడ్ తర్వాత పెరిగింది. సో ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ఆల్ ద బ్లడ్ వెజల్స్, నాట్ ఓన్లీ అంటే గుండెకి తీసుకుపోయే బ్లడ్ వెజల్సే కాదు, బ్రెయిన్కి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్, ఊపిరితిత్తులకు తీసుకుపోయే బ్లడ్ వెజల్స్, ప్రతి వెజల్స్లో కూడా ఆ ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ పెరిగి ఉండడం వల్ల ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ పర్ సే ఆర్ బికాస్ ఆఫ్ ద రిసెప్టార్స్ విచ్ లెఫ్ట్ ద యాంటీబాడీస్ ఇండ్యూస్డ్ ఇంజురీ మైట్ బి డన్. సో రిపోర్ట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ పెరిగి ఉన్నాయని. మనకి దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఇలా ఉండాల్సిన బ్లడ్ వెజల్స్ హార్ట్లో డైలేట్ అయ్యి అంటే అన్యూరిజమల్ బ్లడ్ వెజల్స్ అయ్యాయి అని, పోస్ట్ కోవిడ్ అయ్యాయని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ దేర్, ద ఎవిడెన్స్ ఈస్ దేర్. బట్ అక్యుములేట్ అంటే దాని వ్యాక్సిన్ వల్ల వచ్చింది అని చెప్పడానికి మనకి షూర్ షార్ట్గా ఏం లేదు. బికాస్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ టేకెన్ లైక్ 3 doses ఆఫ్ వ్యాక్సిన్. లైక్ మా ఫ్యామిలీలో అందరికి ఇచ్చాము. బట్ నెవర్ అంటే అట్లా అవ్వలేదు. అట్లని చెప్పి దానివల్ల అయిందా అనేది కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. కానీ వైరస్ అండ్ వైరస్ రిలేటెడ్ యాంటీబాడీస్ వల్ల అయిందా అంటే పర్సే రిపోర్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ స్టేట్ పెరగడం వల్ల. అంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్, ఇప్పుడు ఫీవర్ కానీ ఏది కానీ వచ్చినా కానీ బాడీలో ఇన్ఫ్లమేటరీ స్టేట్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్ వన్ ఆఫ్ ద మార్కర్ HSCRP అనేది మార్కర్, యాజ్ యూ నో. సో ఆ మార్కర్ ఇప్పుడు ఆ మార్కర్ కంపేర్ చేశారనమాట. లైక్ ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ థింగ్స్ కి కంపేర్ చేస్తే HSCRP వాజ్ వెరీ మచ్ ఎలివేటెడ్. సో విత్ దట్ వీ కంక్లూడెడ్ దట్ దేర్ ఈస్ ఎ డెఫినెట్లీ సర్జ్ ఉంది. బట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ అనేది ఇంకా మన దగ్గర లేదు. సార్ లైక్ ఇంకొక కామన్ క్వశ్చన్, ఇప్పుడు కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కి మనం ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాము, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము, మెగ్నీషియం సప్లిమెంట్స్ ఇస్తాము. సో వాటి
ఎలా ఏ టైంలో వేసుకోవాలి, అంటే బిఫోర్ ఫుడ్ వేసుకోవాలా ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలా అనేది కామన్ మ్యాన్ కి చాలా డౌట్స్ ఉంటాయి. బికాస్ కిడ్నీ పేషెంట్స్ కి లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి అండ్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకునేది ఉంటాయి. అది ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి. సో కామన్గా ఇచ్చే సప్లిమెంట్స్ బేసికలీ ఐరన్ అయినా కానీ, కాల్షియం అయినా కానీ, మెగ్నీషియం అయినా కానీ ఇన్ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇఫ్ వీ టేక్ ఐరన్ తీసుకునేటట్టయితే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ 1 hour బిఫోర్ ఫుడ్ ఆర్ 2 hours ఆఫ్టర్ ద ఫుడ్. ఎందుకంటే ఫాస్టింగ్ స్టేట్లో ఆర్ ఫుడ్ స్టమక్లో లేనప్పుడు ఆ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఏం చేస్తారంటే చాలామంది దే అడ్వైజ్ యూ టు టేక్ దట్ ఐరన్ విత్ వైటమిన్ సి ఆర్ విత్ ఆరెంజ్ జ్యూస్, ఎందుకంటే దట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్. బట్ ఎట్లాగో కిడ్నీ పేషెంట్స్లో వీ కెనాట్ అడ్వైజ్ దిస్ ఆరెంజ్ జ్యూసెస్ ఆర్ ఎనీ జ్యూసెస్. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఇన్ ఫాస్టింగ్ స్టేట్ ఆర్ 1 hour ముందు ఫుడ్ ఆర్ 2 hours ఆఫ్టర్ మీల్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఐరన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా ఐరన్ సప్లిమెంట్స్ ఏవైతే బయట ఉంటాయో ఫెరస్ ఫ్యూమరేట్ అయినా కానీ ఇట్లా ఫెరస్ సల్ఫేట్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే అబ్జార్ప్షన్ ఈజ్ ఓన్లీ 5 to 10% ఆఫ్ వాట్ వీ టేక్ యాజ్ ద టాబ్లెట్ ఫామ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ అబ్జార్ప్షన్ ఈజ్ వెరీ లెస్. అది ఇంకా తగ్గిపోతే ఏంటి అంటే ఫుడ్ తీసుకుంటే ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో బేసికలీ ఇట్ ఈస్ యూజ్లెస్ ఇఫ్ యూ టేక్ అలాంగ్ విత్ ద ఫుడ్. కానీ ఐరన్ ఫార్ములేషన్స్ ఏవైతే కామన్గా దొరుకుతాయో చీప్గా దొరికేటివి వాటిలో స్టమక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏంటి అంటే ఫుడ్ తిన్నాక కొందరికి నాసియా రావడం, కడుపులో నొప్పి రావడం అట్లా. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో ఇప్పుడు కొత్త రకమైన ఐరన్ సప్లిమెంట్స్ అనేవి వచ్చాయి అనమాట. ఏంటి అంటే లైపోజోమల్ ఐరన్ అని, మైక్రోజోమల్ ఐరన్ అని అనమాట. వీటికి ఫుడ్తో సంబంధం లేదు, యూ కెన్ టేక్ విత్ ఫుడ్ ఆల్సో. అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ ఫార్ములేషన్ ఐరన్ అనేది నార్మల్గా మనకు ముందు దొరికే ఐరన్ కన్నా ఇది కొంచెం బెటర్ ఫార్ములేషన్ అనమాట. అబ్జార్ప్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇది రిగార్డింగ్ ఐరన్. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ కమింగ్ టు ద కాల్షియం. కాల్షియం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏంటి అంటే కాల్షియం అనేది మనం ఫుడ్ తర్వాత తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ తర్వాత తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాల్షియం అనేది మనం ఏదైతే తీసుకుంటామో కాల్షియం టాబ్లెట్ వల్ల, కామన్గా దొరికే కాల్షియం టాబ్లెట్ ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్ అంటాం. ఈ కాల్షియం కార్బోనేట్ వల్ల కూడా స్టమక్లో కొంచెం సిమ్టమ్స్ అనేవి రావచ్చు అనమాట. సో ఆ సిమ్టమ్స్ తగ్గించడం కోసం ఇవేం చేస్తామంటే ఫుడ్ తర్వాత తీసుకోమని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ కాఫీ, టీ ఇట్లాంటివి కూడా తాగకూడదు అనమాట. ఎందుకంటే అవి తాగితే కెఫీన్ అవి ఇవి ఎక్కువ ఉంటే కనుక ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కాల్షియం ఆఫ్టర్ ఫుడ్. ఇంకొకటి మెగ్నీషియం సప్లిమెంట్స్. అంటే మెగ్నీషియం కామన్గా దొరికేది మెగ్నీషియం ఆక్సైడ్ అనే టాబ్లెట్ ద్వారానే దొరుకుతుంది. సో మెగ్నీషియం టాబ్లెట్ అనేది కూడా మనం ఫుడ్ తర్వాత తీసుకోవాలి. ఫుడ్ తర్వాత తీసుకుంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ తర్వాత తీసుకుంటే ఆ మెగ్నీషియం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ బెటర్ టు స్పేస్ అదర్ టాబ్లెట్స్. ఇప్పుడు సపోజ్ మెగ్నీషియంతో పాటు ఇంకా వేరే ఐరన్ టాబ్లెట్స్ అయినా కానీ, కాల్షియం టాబ్లెట్స్ అయినా కానీ ఇట్లాంటివి వేరే తీసుకుంటా ఉంటే కనుక ఇట్ ఈస్ బెటర్ టు టేక్ 2 to 3 hours ఆఫ్టర్ టేకింగ్ మెగ్నీషియం. ఆర్ అవి తీసుకున్న తర్వాత వేరే టైంలో మెగ్నీషియం ఫుడ్ తర్వాత తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మెగ్నీషియం అనేది ఇట్ క్యాన్ ప్రివెంట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఈ అదర్ మల్టీవైటమిన్స్ ఆర్ ఇట్ క్యాన్ ప్రివెంట్ అబ్జార్ప్షన్ ఆఫ్ కొన్ని అదర్ ఈ మన కొన్ని యాంటీబయోటిక్స్ అయినా కానీ, కొన్ని వేరే మెడిసిన్స్ అయినా కానీ వాటిని అబ్జార్ప్షన్ అనేది తగ్గించేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద టైమింగ్ ఆఫ్ మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్ ఇంటేక్. సార్ అనదర్ క్వశ్చన్ రిగార్డింగ్ ద సేమ్. ఇప్పుడు ఇంజెక్టబుల్ విటమిన్ D3 సప్లిమెంట్ అండ్ ఇంజెక్టబుల్ విటమిన్ డి ఏదైతే 6 months ఒకసారి తీసుకునేది అండ్ వీక్లీ ఒకసారి తీసుకునేది అండ్ డైలీ తీసుకునేది, కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్ అబౌట్ దాట్ యాజ్ వెల్? సో నార్మల్గా మనకి రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్ అయినా, షెల్ క్యాల్ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకున్నట్టయితే అందులో కాల్షియం కార్బోనేట్తో పాటు రిక్వైర్డ్ డైలీ అలవెన్స్, డైలీ ఎంతైతే మనకు వైటమిన్ డి అలవెన్స్ ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అనేది ఉంటుంది అనమాట. సమ్ 250 units ఆర్ 500 units ఇట్లాంటివి ఉంటుంది అనమాట అందులో. సో అది రొటీన్గా కాల్షియం టాబ్లెట్తో పాటు ఉంటుంది. అది కాకుండా కొందరికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అంటే వైటమిన్ డి <30 ఉందనుకోండి బ్లడ్లో, దాన్ని వైటమిన్ డి డెఫిషియన్సీ అని అంటాం అనమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లాంగ్ రన్లో అలా తక్కువ ఉంటే ఏమవుతుందంటే బోన్స్ వీక్ అయిపోతాం, బ్లడ్లో కాల్షియం పడిపోవడం, ఇట్లాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అనమాట. నిద్ర సరిగ్గా పట్టుకుపోవడం, బాడీ పెయిన్స్ రావడం. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వీ యూజువల్లీ ట్రీట్ దెమ్ విత్ వైటమిన్ డి కోర్స్ అనమాట. ఒక కోర్స్ ఉంటుంది. అదేంటి అంటే వీక్లీ 1 టాబ్లెట్ ఇస్తాం, 60,000 units ఇస్తాం అనమాట. ఆ టాబ్లెట్ అనేది వీక్లీ వన్స్ ఇచ్చి అరౌండ్ 8 to 12 weeks వరకు కంటిన్యూ చేసి, మంత్లీ వన్స్ కొన్ని రోజుల వరకు కంటిన్యూ చేసి, అండ్ వీ స్టాప్ దట్ వన్స్ ద లెవెల్స్ ఆర్ అడిక్వేట్ అనమాట. సో Shashi, so first important thing is about I wanted to ask is about the lipid levels, cholesterol levels అయినా కానీ, blood lipid levels, cholesterol, triglycerides, LDL, VLDL ఇట్లాంటివి ఉంటాయి. So how frequently should we do and what is the target?
అండ్ వెన్ షుడ్ వి స్టార్ట్ మెడిసిన్స్ అండ్ ఇన్ హోమ్? యా సార్, అంటే ఎసెన్షియల్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కాకుండా ఐడియల్లీ ఇండియన్ పాపులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ పాపులేషన్కి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని కొన్ని గైడ్ లైన్స్ రాశారు వాళ్ళు. సో అక్రాస్ అంటే మనకి కట్ ఆఫ్ ఏం పెట్టారంటే 130 అనేది కట్ ఆఫ్ పెట్టారు. లైక్ అంటే టు స్టార్ట్ విత్ 40 years అబోవ్, లేకపోతే డయాబెటీస్ ఉన్న పేషెంట్కి, లేకపోతే ఎనీ హిస్టరీ ఆఫ్ మీన్స్ వాస్కులర్ డిసీజెస్ ఉన్నా, ఇట్స్ నాట్ అబౌట్ హార్ట్ డిసీజెస్ ఆల్సో. అంటే మీ కాళ్ళలో పుండ్లుండి మేము కాళ్ళలో చెక్ చేస్తే కాళ్ళలో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా, లేకపోతే పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది, మెదడులో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా, మనకి బ్లడ్ తీసుకుపోయే దాంట్లో, లేకపోతే అబ్డామినల్ అయాట, కిడ్నీస్ తీసుకుపోయే బ్లడ్ వెజల్స్లో ఎక్కడ మనకి కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఉన్నా, సో మనం ఈ పేషెంట్స్ని స్ట్రాటిఫై చేసి లిపిడ్స్ని లోవర్ లెవెల్లో పెట్టాలనేది ఒక క్రైటీరియా ఉన్నాయి. కానీ దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్, బికాజ్ ఇప్పుడు వాకింగ్ పేషెంట్కి మనం సిటీ స్కాన్ మొత్తం చేపిస్తాను, మీన్స్ బ్లడ్ వెజల్స్ ఆఫ్ నెక్ చూస్తాను అంటే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో వీ హ్యావ్ ఏ క్రైటీరియా, వీఆర్ ఫాలోయింగ్ లైక్ అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అనే క్రైటీరియా చెక్ చేస్తాం ఒకటి. అండ్ ఆల్సో యూజువల్లీ యాజ్ పర్ సే, బికాస్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ పాపులేషన్, 140-150 crores పాపులేషన్ ఉన్నాయి కాబట్టి traditionally we fix that we'll try and bring it less than 130 and less than 100 as well in high risk population, especially basing on the history as well. Okay, so ఆ పేషెంట్ కి మనం ఏం చేస్తామంటే స్టాటిన్స్ పెడతాము యూజువల్లీ సార్. సో దాంట్లో స్టాటిన్స్ లో కూడా మనకి లో ఇంటెన్సిటీ స్టాటిన్, మోడరేట్ ఇంటెన్సిటీ స్టాటిన్, హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ అని ఉంటాయి. సో ఇవి ఎలా డిసైడ్ చేస్తామనంటే ఇవి టైలర్డ్ మేడ్ ఫర్ ద ఈచ్ పేషెంట్, అండ్ బ్లాంకెట్ థెరపీ లాగా కాకుండా ఈచ్ పేషెంట్ కి టైలర్డ్ మేడ్ పెడతాము. సో ఇవి దేనికి చేస్తున్నామంటే స్టాటిన్స్ అనేవి కొలెస్ట్రాల్ ఒకటే తగ్గియవు, ఇట్ ఆల్సో దీనికి ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ అని అంటారు, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇందాక ఎట్లయితే చెప్పానో లైక్ కొలెస్ట్రాల్ ఉండి కొలెస్ట్రాల్ మీద ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఇది తగ్గిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ పెరి ఆపరేటివ్ ఫేజెస్ అండ్ ఆల్. సో దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ స్టాటిన్ is ideally dependent only on LDL and other factors which we keep while doing the lipid profile is one is lipoprotein A, as I discussed, and another is non-HDL cholesterol అని చెక్ చేస్తాము. సో ఎసెన్షియల్లీ ఇంకొక థర్డ్ పార్టికల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వస్తారు లైక్ సార్ లిపిడ్ ప్రొఫైల్ నేను ఫాస్టింగ్ చేయించుకోవాలా, నాన్ ఫాస్టింగ్ చేయించుకోవాలా అని ఇది ఒక మెథడ్ ఉంటుంది. సో ఐడియల్లీ ఇప్పుడున్న రియేజెంట్స్ అండ్ టెక్నికల్ ప్రకారం ఐ యూజువల్లీ సజెస్ట్ నాన్ ఫాస్టింగ్ చెప్పేస్తాను పేషెంట్స్ కి, అన్లెస్ అదర్వైజ్ పేషెంట్ లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్ అని ఒక లెవెల్ ఉంటుంది. అది ఒకవేళ సిగ్నిఫికెంట్లీ హై ఉంది అనుకోండి, దాని కట్ ఆఫ్ 150 ఉంటుంది. ఒకవేళ 250, 300 కంటే ఎక్కువ ఉంటే నేను అగైన్ రిపీట్ విత్ ఫాస్టింగ్ చేపించుకొని రమ్మని చెప్తాను. సో మనం డిసిషన్ మేకింగ్ దాని మీద డిపెండ్ ఉండదు, ట్రైగ్లిజరైడ్ మీద నా డిసిషన్ మేకింగ్ డిపెండ్ ఉండదు. బట్ స్టిల్ ఎందుకంటే వాకింగ్ వచ్చిన పేషెంట్ 11-12 o'clock వచ్చాడు, అగైన్ సెండింగ్ హిమ్ బ్యాక్ అండ్ ఆస్కింగ్ హిమ్ టు కమ్ బ్యాక్ టుమారో మార్నింగ్ ఇస్ ఎ కంపల్సమ్ థింగ్, బికాస్ గివెన్ ద ట్రాఫిక్ అండ్ ద అవైలబిలిటీ we are just wasting the time. సో దీస్ గైడ్ లైన్స్ అండ్ దీస్ రియేజెంట్స్ ఆర్ హెల్పింగ్, అంటే డైరెక్ట్ మెథడ్స్ అని ఉంటాయి, దాని బేసిస్ మీద మనం LDL చెక్ చేసుకుంటాం. సో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఏదైనా రిస్క్ ఉంటుందా? స్టడీస్ ఎలా చెప్తాయంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, బట్ ఐసోలేటెడ్ హైపర్ ట్రైగ్లిజరైడెమీని మనం టార్గెట్ చేయము. ఓకే, అంటే బేసికలీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు 150 ఉన్న ట్రైగ్లిజరైడ్ కి 250 ఉన్న ట్రైగ్లిజరైడ్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, 250 ఉన్న వాడికి కార్డియాక్ డిసీజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్టడీస్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 250 ఉన్నాయి కదా అని చెప్పి నేను దాన్ని టార్గెట్ చేసి దాన్నే ట్రీట్ చేసి 150 కింద తీసుకొచ్చాను అనుకోండి, ఆయన రిస్క్ తగ్గట్లేదు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టార్గెటింగ్ ద ట్రైగ్లిజరైడ్ అలోన్. సో అనదర్ థింగ్ ఏంటంటే సార్, ట్రైగ్లిజరైడ్ మోర్ దెన్ 500 ఉంటే లైక్ పేషెంట్ కి ప్యాంక్రటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ కీప్ 150 to 500 మధ్యలో అనేది లైక్ హనీమూన్ పీరియడ్, వి జస్ట్ లీవ్ అబ్జర్వ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ వీ క్యాన్ టెల్ ద పేషెంట్ ఇవన్నీ కట్ డౌన్ చేసుకోండి, ఎక్సర్సైజ్ పెంచండి, ఆల్కహాల్ తగ్గియండి అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ తగ్గియండి, అండ్ ఎజిటమైబ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది అది కూడా పెడతాము. బట్ వీ డోంట్ టార్గెట్ మచ్. బట్ కానీ 500 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, వీ యాక్టివ్లీ ట్రీట్ ఇట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ పర్పస్, బికాస్ ఇట్ కెన్ కాజ్ ట్రైగ్లిజరైడ్ ఇండ్యూస్ ప్యాంక్రటైటిస్ అండ్ ఆల్. Sir, could you please brief us regarding AV fistulas? ఓకే, సో ఏవి ఫిస్టులా అంటే ఏంటి అంటే ఆర్టీరోవీనస్ ఫిస్టులా అంటాం. బేసికలీ ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిపోతుందో పూర్తిగా, క్రానిక్ కిడ్నీ డిజీజ్లో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4, 5. స్టేజ్ 5 అంటే ఏంటి అంటే GFR బిలో 15 అంటాం. GFR అంటే ఇట్ ఈస్ ద వాల్యూ విచ్ ఎంత కిడ్నీ పనిచేస్తుందని చెప్తున్నాం అనమాట. GFR ఇఫ్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 90 అంటే 90 ml/minute అనేది మన కిడ్నీస్ అనేది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. ఇఫ్ దాట్ ఫిల్టరింగ్ గోస్ బిలో 15 దాన్ని స్టేజ్ 5 అని అంటారు. సో పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయినట్టు, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్. ఇలాంటి పేషెంట్స్లో బేసికలీ ఇఫ్ కిడ్నీస్ ఆర్ నాట్ వర్కింగ్, ఆల్ ద వేస్ట్ ప్రొడక్ట్స్
అక్యుములేట్ ఇన్ ద బాడీ. అంటే బాడీలో ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని దే కెన్ కాజ్ సో మెనీ సిమ్టమ్స్ లైక్ స్లీప్లెస్నెస్, వెయిట్ లాస్, అపటైట్ తగ్గిపోవడము, వామిటింగ్స్ అవ్వడము, నిద్ర పట్టకపోవడము, ఇచ్చింగ్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ వచ్చేస్తాయి అనమాట. దాంతోపాటు బ్లడ్లో పొటాషియం పెరిగిపోవడం, యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ వచ్చేసి యూరిన్ సరిగా రాకపోవడం ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి సంథింగ్ హ్యాస్ టు డూ ద వర్క్ ఆఫ్ ద కిడ్నీ. అంటే కిడ్నీ పనిచేయలేని పని వేరే ఏదైనా మెషిన్ చేయాల్సి వస్తుంది. దాన్ని డయాలసిస్ అని అంటాం అన్నమాట. సో డయాలసిస్ అనేది మనకి ఒక మెషిన్ ద్వారా చేస్తాం. కానీ ఆ ప్రాసెస్ డయాలసిస్ మెషిన్ చేసే దాంట్లో ఏంటి అంటే బ్లడ్ అనేది పర్ మినిట్ 300 ml పర్ మినిట్ బ్లడ్ ఫ్లో అనేది అవసరం అనమాట మనకి ఆ ప్రాసెస్ చేయడానికి అట్లీస్ట్. సో నార్మల్గా మనకు ఉండే నరాల్లో వీ కాంట్ ఈవెన్ గెట్ 10-20 ml అనేది సిరింజ్తో. సో వాట్ వీ డూ ఈజ్ వీ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏవీ ఫిస్టులా, ఆర్టిరియోవీనస్ ఫిస్టులా అంటాం. ఇది యూరాలజిస్ట్ చేస్తారు, లేకపోతే వాస్కులర్ సర్జన్స్ చేస్తారు. ఏంటి అంటే హార్ట్ నుండి బ్లడ్ ఏదైతే తీసుకొని వస్తుందో, ఏదైతే ట్యూబ్ అనేది ఆర్టరీ అని అంటాం, అదైతే తీసుకొని వస్తుందో దాన్ని వీన్తో జాయిన్ చేసేస్తాం మధ్యలోనే. సో అట్లా చేయడం వల్ల బ్లడ్ ఏదైతే విచ్ ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్ ఇట్ విల్ గో బ్యాక్ ఇన్ ద సేమ్ వే. ఆ వీన్లో మామూలుగా ఏంటి అంటే బ్లడ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. సో ఈ ఫాస్ట్గా వచ్చే బ్లడ్ దానికి జాయిన్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది వీన్లో పెరిగి ఆ నరం అనేది వీన్ అనేది సైజ్ పెరుగుతుంది అనమాట. సైజ్ పెరగడం వల్ల బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండి దానిలో నీడిల్ పెట్టి డయాలసిస్ అనేది చేయొచ్చు అనమాట. సో దీన్ని ఆర్టిరియోవీనస్ ఫిస్టులా అని అంటారు. సో బేసికలీ ఎనీ పేషెంట్ జిఎఫ్ఆర్ అనేది బిలో 15 పడిపోతే కనుక ఆటోమేటికలీ వీ అడ్వైజ్ దెమ్ టు గెట్ ద ఆర్టిరియోవీనస్ ఫిస్టులా డన్. ఎందుకంటే ఫిస్టులా ఈ రోజు చేసినా కానీ అట్లీస్ట్ 6 to 8 weeks ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మెచ్యురేషన్ అనమాట. దాని తర్వాతనే డయాలసిస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలా ప్లేసెస్లో ఫిస్టులా చేస్తారు. ఒకటి ఇక్కడ ఫోర్ ఆర్మ్లో చేస్తారు, దీన్ని రేడియోకెఫాలిక్ ఫిస్టులా అంటాం. ఇక్కడ ఈ ఎల్బో దగ్గర చేస్తారు, దీన్ని బ్రేక్యోసెఫాలిక్ ఫిస్టులా అని అంటారు అనమాట. సార్ కామన్గా పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కొరనరీ సిటీ యాంజియోగ్రామ్ బై దెమ్సెల్స్. ఎవరు చెప్పకుండా కానీ నా హార్ట్ ఎలా ఉంది, సో ఐ నీడ్ టు నో వెదర్ దెర్ ఆర్ ఎనీ బ్లాక్స్ ఇన్ ద హార్ట్. సో సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ వాట్ ఈస్ ద యూస్, యాంజియోగ్రామ్కి దానికి డిఫరెన్స్ ఏంటి, అండ్ కామన్గా మనం చేయించుకోవచ్చా? 3 things సార్. ఫస్ట్ కామన్గా అయితే చేయించుకోకూడదు వితౌట్ డాక్టర్స్ అడ్వైస్. సెకండ్ థింగ్ ఏంటంటే బిఫోర్ దీనికి సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అంటే జస్ట్ ఒక బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ ఉంటే ఆ బ్లాకేజ్ ఎంత పర్సెంటేజ్ బ్లాకేజ్ ఉంది అండ్ దాని ఏ ఏరియాలో ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేయగలం అని తెలుసుకోవడం కోసం యాంజియోగ్రామ్ చేస్తాము. దాంట్లో 2 types ఉంటాయి. ఒకటి సిటీ కొరనరీ యాంజియోగ్రామ్, ఇంకొకటి కన్వెన్షనల్ యాంజియోగ్రామ్. కన్వెన్షనల్ ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ అంటాము. అంటే ఏంటంటే ఇక్కడ చిన్న ఆర్టరీ దగ్గర, రేడియల్ ఆర్టరీ అంటారు, దీనికి ఇట్లా చిన్న పంచర్ హోల్ పెట్టేసి ఇక్కడ నుంచి ట్యూబ్ తీసుకుని వెళ్ళి చేస్తాము. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఐడియల్లీ ఎవరైతే పేషెంట్ ఇందాక చెప్పినట్టు లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నారో వాళ్ళకి సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాము ఓన్లీ ఇఫ్ ద పేషెంట్ ఇస్ సిమ్టమాటిక్. ఇఫ్ ద పేషెంట్ సిమ్టమాటిక్ లేకపోతే ఓన్లీ సిటీ కాల్షియం స్కోరింగ్ మాత్రమే చేస్తాము. సో పేషెంట్ సిమ్టమాటిక్ ఉన్నాడు అని అంటే లో రిస్క్, అంటే పేషెంట్ పెయిన్ ఉంది కొంచెం అండి, ఏటిపికల్ పెయిన్స్ చెప్తుంటారు అనమాట, ఇట్లా కూర్చున్నట్టు ఉందండి, ఇక్కడ నొప్పి ఉందండి అని. సో వాళ్ళు ఆల్రెడీ ఒక ఫియర్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి అడ్వైస్ చేస్తాము ఇఫ్ ఇట్ ఈస్ లో రిస్క్ ఆర్ ఇంటర్మీడియట్ రిస్క్. ఇఫ్ ఈజ్ హై రిస్క్, ఆ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. హై రిస్క్ ఉందనుకుంటే డైరెక్ట్లీ ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ చెప్తాము. ఎందుకంటే ఇన్వాజివ్ యాంజియోగ్రామ్లో ఏముంటుంది అంటే ఓన్లీ 25 ml ఆఫ్ కాంట్రాస్ట్ మాత్రమే ఇస్తాము. అదే సిటీ కొరనరీలో అనుకోండి యూ విల్ గివ్ 100 to 125 ml ఆఫ్ కాంట్రాస్ట్. సో ఇంత అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్ మళ్ళీ కిడ్నీస్ నుంచి బయటికి వెళ్ళాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీ కిడ్నీస్ నార్మల్ ఉన్నాయా లేవా, మీరు ఏ రిస్క్లోకి వస్తారు అండ్ మీకు నీడ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. అండ్ పేషెంట్ 65-70 years ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, లైక్ వాళ్ళకి మోస్ట్ లైక్లీ అది ఇంకా కొరనరీ ఆర్టరీ జోన్ అనమాట. సో వాళ్ళు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి, లైక్ అదర్ లెగ్ డిసీజ్లో కాళ్ళకి అల్సర్స్ అవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళని చూసి చెప్పేస్తాం అనమాట ఆయన హై రిస్క్లోకి వస్తారనేసి. సో ఆ హై రిస్క్ ఉన్న పాపులేషన్కి డైరెక్ట్లీ ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ చెప్తాము, బికాస్ సేఫర్ కదా. 25 ml కాంట్రాస్ట్ ఇస్తాము. అండ్ పీపుల్ హూ ఆర్ లైక్ యాజ్ ఆఫ్ నో ఐ హావ్ డన్ లైక్ అరౌండ్ 1 lakh యాంజియోగ్రామ్స్ ఈజీలీ. సో లైక్ ఈ మన ఎక్సలెన్సీకి వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్ చేసుకుంటాం అనమాట ఏది పేషెంట్కి బెటర్ అనేది. థర్డ్ థింగ్ ఏంటంటే పేషెంట్ చాలా లా ఉన్నాడు, మార్బిడ్ ఒబేస్ ఉన్నాడు అనుకోండి, ద సిటీ వోంట్ పికప్. మనకు కావాల్సిన యాంగిల్లో అది కనబడదు, అది అబ్స్క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్, ఆ ఫ్యాట్ అంతా కూడా అబ్స్క్యూర్ చేసేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ కిడ్నీ డిసీజ్ అండ్ డెన్స్ కాల్షియం ఉన్నా కానీ, అంటే ఇప్పుడు గుండెకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ మీద కాల్షియం అక్యుములేట్ అయి ఉంది అండ్ అది డెన్స్ ఉంది అనుకోండి, మనం లోపల లూమిన్ ని స్టడీ చేయలేము. సో దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇది కూడా టైలర్ మేడ్, అంటే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అనేది కూడా టైలర్ మేడ్. ఈ పేషెంట్ కి చెయ్యాలి, ఈ పేషెంట్ కి చెయ్యొద్దు అనేది లైక్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే సార్, అనదర్ క్వశ్చన్ రిగార్డింగ్ యువర్ ఇంటర్వెన్షన్, లైక్ వాట్ ఈస్ పర్మాకాత్? ఓకే, సో పర్మ్ క్యాత్ గురించి తెలుసుకోవాలంటే యాజ్ ఐ మెన్షన్ బిఫోర్,
డయాలసిస్ అంటే మనకు తెలియాలన్నమాట. డయాలసిస్ అంటే వీఆర్ ఫిల్టరింగ్ ద బ్లడ్ టు రిమూవ్ ఆల్ ద వేస్ట్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాలసిస్. డయాలసిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటి అంటే హీమోడయాలసిస్, ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే హీమో మీన్స్ బ్లడ్, సో బ్లడ్ని డైరెక్ట్గా ఫిల్టర్ చేయడాన్ని హీమోడయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్ అంటే మన స్టమక్లో పెరిటోనియం, మన లోపల ఉన్న ఆర్గన్స్ చుట్టూ ఒక క్యావిటీ ఉంటుంది, దాన్ని పెరిటోనియల్ క్యావిటీ అంటాం. దాని లోపలికి ఒక ట్యూబ్ వేసేసి ఒక డెక్స్ట్రోజ్ వాటర్ అనేది ఇన్స్టిల్ చేస్తాం అనమాట. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్ చేయాలి అంటే కనుక స్టమక్లో ట్యూబ్ పెట్టేసి ఒక 2 weeks తర్వాత డయాలసిస్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లడ్తో ఏం సంబంధం లేదు. కానీ హీమోడయాలసిస్ చేయాలి అని అంటే కనుక ఫస్ట్ ఫిస్టులా అనేది అవసరం. సో ఫిస్టులా ముందు చెప్పినట్టు మనకి ఇట్ విల్ టేక్ 8 weeks టు మెచ్యూర్ అనమాట. 8 weeks కన్నా ముందు డయాలసిస్ అనేది చేయలేం. ఆ లోపల ఎవరికైనా ఎమర్జెన్సీ డయాలసిస్ ఉంది అని అంటే కనుక మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టెంపరీగా డయాలసిస్ క్యాథెటర్ వేసేసుకుంటాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చేస్తాం? బ్లడ్లో చాలా యాసిడ్ పెరిగిపోయినా, పొటాషియం పెరిగిపోయినా, బాడీలో వాటర్ ఎక్కువైపోయి లంగ్స్లో బ్రీతింగ్ తీసుకోలేకపోవడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డయాలసిస్ అనేది చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే వీ యూజువల్లీ పుట్టే టెంపరీ క్యాథెటర్, నెక్లో టెంపరీ క్యాథెటర్, నెక్ లేకపోతే గ్రాయిన్లో వేసేస్తాం అనమాట. ఆ టెంపరీ క్యాథెటర్ అనేది ఇట్లా బయటకు వస్తుంది. ఆ టెంపరీ క్యాథెటర్ అనేది ఇట్ కెనాట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 weeks, ఎందుకంటే అది డైరెక్ట్గా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ట్యూబ్లోకి, జుగులర్ వీన్ అంటాం, దానిలోకి ఎంటర్ అయిపోయి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించడం కోసం ఏం చేస్తామంటే వి ప్లే సంథింగ్ కాల్డ్ యాజ్ పర్మ్ క్యాత్. పర్మ్ క్యాత్ అంటే ఏంటి అంటే ఇట్ కెన్ స్టే ఫర్ ఫ్యూ మంత్స్ ఆల్సో. కొందరికైతే ఇయర్స్ టుగెదర్ పర్మ్ క్యాత్ మీద ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు. అదేంటి అంటే మామూలుగా టెంపరీ క్యాథెటర్కి కఫ్ అనేది ఉండదు. కఫ్ అంటే ఏంటి అంటే ఆ క్యాథెటర్ ఎంటర్ అయిన దగ్గర నుండి బయటకు వచ్చే మధ్యలో ఒక చిన్న కఫ్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ కఫ్ ఏం చేస్తుందంటే స్కిన్ కింద అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోవడం వల్ల బయట నుండి ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా లోపలికి వెళ్ళదు. సో దాన్ని పర్మ్ క్యాత్ అని అంటాం. సో ఈ పర్మ్ క్యాత్ అనేది యూజువల్గా క్యాత్ ల్యాబ్ అయినా కానీ ఫ్లోరోస్కోపీలో అయినా కానీ చూసుకొని మేము స్కిన్ ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి స్కిన్ కింద నుండి టనల్ చేసి ఇక్కడ నుండి బయటకు వస్తుంది అన్నమాట. సో నెక్ విల్ బి ఫ్రీ. అండ్ ద అడ్వాంటేజ్ ఈస్ దట్ ఇట్ కెన్ స్టే ఫర్ ఫ్యూ మంత్స్ ఆల్సో. ఫిస్టులా మనం చేసుకొని రెడీ అయ్యేంత వరకు దాని ద్వారా చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ రిస్క్ విల్ బి లెస్. సో అది పర్మ్ క్యాత్ అని అంటాం అనమాట. యూజువల్లీ నెఫ్రాలజిస్ట్ వి ప్లేస్ దట్ పర్మ్ క్యాత్. సార్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి డయాలసిస్ చేపిస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేపియాలా అని ఒక మిత్ ఉంటుంది. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ? సో ఇట్ బేసికలీ డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఎందుకు అంటే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనే దాన్ని బట్టి డయాలసిస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ఫెయిల్ అయింది అని అంటే డయాలసిస్ అవసరం. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ ముందు చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉంటుంది, క్రానిక్ కిడ్నీ ఇంజరీ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ డిజీజ్ ఈజ్ మోర్ దెన్ 3 months అండ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ అంటే GFR బిలో 15 వెళ్ళిపోయింది, బిలో 10 వెళ్ళిపోయింది అని అంటే అలాంటి పేషెంట్స్కి కిడ్నీ రికవర్ అవ్వదు. ఇంకా అలాంటి పేషెంట్స్లో మేము ఏంటంటే డయాలసిస్ స్టార్ట్ చేస్తే దట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ అంటిల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి, లేకపోతే సర్వైవ్ అవ్వడానికి డయాలసిస్ కంటిన్యూగా చేయించుకోవాలి. కానీ కొందరికి అక్యూట్గా కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వచ్చు టెంపరీగా, AKI అని అంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి అనమాట. సపోజ్ ఏదైనా డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బాడీలో లంగ్స్లో ఇంకెక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, లేకపోతే కొన్ని గ్లోమర్లా డిజీజెస్ ఉంటాయి, కిడ్నీ లోపల స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మేము దాన్ని ట్రీట్ చేయొచ్చు ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే. ఆ ట్రీట్ చేసి కిడ్నీ రికవర్ అయ్యేంత వరకు వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ విత్ డయాలసిస్. ఇండికేషన్ ఉంటే కనుక, అంటే క్రియాటిన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది, సపోజ్ క్రియాటిన్ 1, 2, 3, 4 వరకు పోయింది, యూరిన్ వస్తూ ఉందంటే వీ డోంట్ డూ. బట్ కొందరికి క్రియాటిన్ 7, 8, 9 పోయి యూరిన్ రాదు, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. కిడ్నీ రికవర్ అయ్యేంత వరకు డయాలసిస్ అనేది చేయాలి. సో డయాలసిస్ చేయాలా వద్దా అనేది కిడ్నీ ఫెయిల్ అయితే ఖచ్చితంగా చేస్తాం. బట్ పర్మనెంట్ ఆర్ నాట్ అనేది కిడ్నీ కండిషన్ వెదర్ అది రికవర్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో సార్ ఇది చిన్నప్పటి నుండి వీ హ్యావ్ సీన్ డ్యూరింగ్ అవర్ MD ఆర్ సో మెనీ పేషెంట్స్ విత్ వాల్వులార్ డిజీజెస్ లైక్ మన మైట్రల్ వాల్వ్ అయినా కానీ ట్రైకస్పిడ్ వాల్వ్, అయోటిక్ వాల్వ్. సో కంపల్సరీగా ఓపెన్ హార్ట్ సర్జరీ అనేవాళ్ళు. సో కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇట్ ఈస్ అ వెరీ మార్బిడ్ కండిషన్, అంటే పెద్ద సర్జరీ అయ్యి చాలా రోజుల వరకు దే కెన్ నాట్ రికవర్. సో ఇప్పుడు ఏమైనా అడ్వాన్సెస్ వచ్చాయా? కెన్ వీ డూ దట్ విత్ లెస్ ఇన్వేజివ్నెస్, తక్కువగా ఏదైనా ఇన్వేజివ్తో కెన్ వీ డూ? సరే ఐడియల్లీ ఎసెన్షియల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో అడ్వాన్సెస్ చాలా వచ్చి ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అని ఉంటుంది, టావీ అని అంటాము ఆర్ టావర్ అని అంటాము. అంటే ఏంటంటే మన ఫిమరల్ ఆర్టరీ తొడ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్ దగ్గర నుంచి ఒక పైప్ తీసుకుని వెళ్ళి హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్లో మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేస్తాము. దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నార్మల్లీ ఇప్పుడు ఒక టనల్ ఊహించుకోండి, ఆ టనల్లో మనం అంటే సర్జరీ చేసి వాల్వ్ పెడుతున్నాం అనుకోండి, ఆ వాల్వ్ ఇంత ఏరియాను ఆక్యుపై చేసేస్తుంది. అదే మనం ఇట్లా ట్రాన్స్ క్యాథెటర్ నుంచి పెట్టామనుకోండి, ఆ మెంబ్రెన్ చాలా థిన్ ఉంటుంది.
సో ఇప్పుడు ఈ సర్జరీ చేసి పెట్టిన వాల్వ్ కి అండ్ దీనికి మన ట్యాబీకి రెండింటికి లైఫ్ టైం సేమ్. అంటే ఒక 10 years దాకా వస్తాయి రెండు వాల్వ్స్ కూడా, మంచి వాల్వ్స్. సో ఇప్పుడు అంటే అది పొజిషనింగ్ ని బట్టి కూడా ఉంటుంది, బట్ యూజువల్లీ 10 years దాకా వస్తాయి. కానీ నెక్స్ట్ వాల్వ్ మనం పెట్టాలి అని అంటే సర్జికల్ వాల్వ్ లో ఇట్స్ వెరీ మచ్ ఇంపాసిబుల్. సో దాన్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చాలా చేసిన తర్వాత వీ హ్యావ్ అప్రోచ్ దిస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర సర్జరీలో ఉంది కదా వాల్వ్, దెన్ వై యూ వాంటెడ్ టు డూ దిస్ అని అంటే ఇట్ ఈస్ వన్ లెస్ ఇన్వాజివ్ అండ్ ఈ రోజు చేసి నేను రేపు డిశ్చార్జ్ చేస్తాను. లైక్ ఐ డిడ్ ఇట్ హియర్ లైక్ 4-5 cases ఇన్ ద పేస్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ లైక్ మనం నెక్స్ట్ కేస్ కి మనం ప్లాన్ చేయాలి అని అనుకుంటే అంటే 10 years ఇమాజిన్ ఒక 70-year-old పేషెంట్ వచ్చారు అనుకోండి, నేను ఇప్పుడు సర్జరీ చేశాను ట్యాబీ చేశాను అనుకోండి, నెక్స్ట్ 80 years కి తనకి మళ్ళీ ఇది అవసరం పడుతుంది. అంటే మన లైఫ్ స్పాన్ ఇక్కడ ఇండియాలో తక్కువ ఉండొచ్చు, బట్ ఫారెన్ లో ద లైఫ్ స్పాన్ ఇస్ 90, 100, 110 is there. So they are very much, they wanted these advanced technologies. From there we have adapted now. So even if you are doing it at 60 years, 70 years ki then lifetime అయిపోతుంది అని అంటే 70 years లో it's always wise to be prepared for the next setup. So index procedure is always important. అండ్ కొన్ని ప్లేసెస్ లో మనము ట్యాబీ చేయలేము, అంటే అది అనటామికల్లీ చూసి లైక్ అంటే దాన్ని డిసైడ్ చేస్తాం అనమాట. ఈ పేషెంట్ కి చేయొచ్చు, ఈ పేషెంట్ కి సర్జరీ చేస్తే బెటర్, ఈ పేషెంట్ కి ట్యాబీ చేస్తే బెటర్. ట్యాబీతో పాటే మైట్రల్ వాల్వ్ కూడా మనకి మల్టిపుల్ అదర్ థింగ్స్ వచ్చాయి, లైక్ మైట్రా క్లిప్స్ అని వచ్చాయి, లైక్ మైట్రల్ వాల్వ్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయి కొన్ని. అంటే లైక్ బేసికలీ ఇప్పుడు మనం మైట్రల్ వాల్వ్ సర్జరీ చేసి కొత్త వాల్వ్ పెట్టామనుకోండి, లైక్ పేషెంట్ యాంటీ కోయాగులేషన్ మీద ఉండాలి, అంటే బ్లడ్ థిన్నర్స్ మీద ఉండాలి. ఆ బ్లడ్ థిన్నర్స్ మీరు ఏదైనా వేరే సర్జరీస్ కి వెళ్ళాలి అంటే అవి ఆపాల్సి ఉంటుంది, 5 days ఆపాల్సి ఉంటుంది, బ్రిడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళతో పాటు ఇప్పుడు ఏదైనా పేషెంట్ కి కిడ్నీ డిసీజ్ ఏదైనా లివర్ డిసీజ్ ఏదైనా డెవలప్ అయింది అనుకోండి, సో హీఈస్ అండర్ హై బ్లీడింగ్ రిస్క్, ఎక్కడి నుంచైనా బ్లడ్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే మనం ఈ ట్రాన్స్ క్యాథెటర్ ఇంప్లాంటేషన్స్ పెట్టామనుకోండి, ఈ యాంటీ కోయాగులేషన్స్ అవసరం ఉండవు. సో వీ క్యాన్ బైపాస్ దీస్ థింగ్స్. Sir, could you please brief and in detail చెప్పండి ట్రాన్స్ప్లాంట్ టైప్స్ ఏంటి అండ్ దాని సక్సెస్ రేట్ ఏంటి? ఓకే, సో కిడ్నీ ఫెయిల్ ఎవరికైనా అయింది అనుకోండి, కిడ్నీ పూర్తిగా పాడైపోతే టు సర్వైవ్, జీవించి ఉండాలంటే దెర్ ఆర్ ఓన్లీ 2 options. ఒకటి డయాలసిస్ మీద ఉండడం, లేకపోతే గెట్ ఏ న్యూ కిడ్నీ. న్యూ కిడ్నీ అంటే దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం అనమాట. అంటే కిడ్నీ ఇంకొకరి బాడీలో నుండి తీసి మన శరీరంలో ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త ప్లేస్లో పెడతారు. ఉన్న కిడ్నీస్ని ఏం చేయరు, ఈ కిడ్నీ కొత్త కిడ్నీ ఏదైతే వస్తుందో వేరే ప్లేసెస్లో పెడతారు అనమాట, స్టమక్లో పెడతారు ఇట్లా ఫ్రంట్ సైడ్. సో దీన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఏంటి అని అడగొచ్చు. సో మన ఇండియన్ డాటా, పబ్లిష్ అయిన డాటాలో వాట్ దే ఆర్ షోయింగ్ ఈస్ 100 patients, if we start dialysis today, at the end of 5 years, only 60 are remaining. 40% people are dying. ఇది ఇంకా తక్కువ. In fact, the death rate will be very higher. So, patients will die because of infections, లేకపోతే heart related problems అవ్వచ్చు, లేకపోతే మెయిన్గా ఇవే దీస్ ఆర్ ద 2 main reasons అనమాట. ఆర్ మాల్ న్యూట్రిషన్ వచ్చేసి చనిపోవచ్చు, లేకపోతే బీపీ ఎక్కువైపోయి బ్రెయిన్ బ్లీడింగ్ ఇట్లాంటివన్నీ అయిపోవచ్చు. సో పీపుల్ ఆర్ డయింగ్ ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఆన్ డయాలసిస్. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎందుకంటే అడిక్వేట్లీ 3 times డయాలసిస్ చేయాల్సింది ఏమే 2 times, మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోవచ్చు, డాక్టర్ దగ్గర సరిగ్గా వెళ్ళిపోకపోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్. సో టు ప్రివెంట్ దాట్ or to have a better life, transplantation is a must, especially in younger patients. Younger అంటే ఇప్పుడైతే యూఎస్లో 70+ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. బిలో 70 అట్లీస్ట్ వీ కెన్ ట్రై ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా. సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే చెప్పినట్టు వేరే కిడ్నీ తీసి కొత్త కిడ్నీ అనేది మన శరీరంలోకి వస్తుంది. దట్ విల్ వర్క్ లైక్ ఎ నార్మల్ కిడ్నీ అండ్ అవర్ లైఫ్ విల్ బికమ్ టోటలీ నార్మల్. కానీ పేషెంట్స్ హ్యావ్ టు స్టే ఆన్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ అనమాట. అండ్ ఆ కొత్త కిడ్నీ కూడా ఫ్యూచర్లో పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ is of 2 types, లివింగ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకొకటి డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. లివింగ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరైనా లివింగ్ పర్సన్ ఈజ్ గివింగ్ దేర్ కిడ్నీ. బాడీలో 2 kidneys ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. అందులో ఒక కిడ్నీ అనేది డొనేట్ చేయొచ్చు అనమాట. సో డొనేట్ చేసినప్పుడు 1 kidney అనేది కొత్త కిడ్నీ పేషెంట్లో పెడితే దట్ కిడ్నీ విల్ వర్క్ అండ్ హిస్ క్రియాటినిన్ విల్ కమ్ డౌన్ అండ్ ఇట్ విల్ వర్క్ లైక్ ఎ నార్మల్ కిడ్నీ. అండ్ ఈ డిజీజ్ డోనర్ అంటే ఎవరైతే బ్రెయిన్ డెత్ కేసెస్ ఉంటారో, లైక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా కానీ, బ్రెయిన్ బ్లీడింగ్ ఎట్లా ఏమైనా అయినా కానీ, ఇలాంటి పేషెంట్స్ ఏంటి అంటే బ్రెయిన్ డెత్ అయిపోతుంది, ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఉన్నా కానీ బ్రెయిన్ ఈజ్ డెడ్. వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు, వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేస్తే దే విల్ ఇమీడియట్లీ డై అనమాట. సో వాళ్ళ ఆర్గన్స్ అనేవి వీ కెన్ యూజ్. కిడ్నీస్ ఒకటే కాకుండా హార్ట్, లంగ్, లివర్, ఇంటెస్టైన్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అది డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం.
సో ఎవరైతే డోనర్స్ ఇంట్లో అవైలబుల్ ఉన్నారో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళలో లివింగ్ కిడ్నీ డొనేషన్ అనేది ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇండియాలో ఆర్ ఎస్పెషల్లీ తెలంగాణలో తీసుకుంటే వీ నీడ్ టు రిజిస్టర్ ఇన్ జీవన్ దాన్. దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ జీవన్ దాన్ ఇన్ తెలంగాణ. అది ఎవరిని రిజిస్టర్ చేస్తారంటే పేషెంట్ హ్యాస్ టు బి ఆన్ డయాలసిస్ ఫర్ 3 months. 3 months డయాలసిస్ మీద ఉన్న తర్వాతనే రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్లో ఉంటారు. సో ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవుతుందన్నమాట. సో దాట్ యూజువలీ విల్ టేక్ 2 to 3 years మినిమం. ఓకే, కానీ ఆ లోపల ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎ లివింగ్ డోనర్, ఇట్ ఈస్ బెటర్ టు గో అహెడ్ విత్ ద లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపేర్ టు డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం అవుట్కమ్స్ ఆర్ లిటిల్ బెటర్. ఎందుకంటే అది లివింగ్ కిడ్నీ కాబట్టి. క్యాడావర్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ డెత్ అవ్వడం వల్ల ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్ వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉండడం వల్ల దాని మీద కిడ్నీ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓవర్ లాంగ్ రన్ తీసుకుంటే లివింగ్ కిడ్నీ డొనేషన్ విల్ ఫేర్ లిటిల్ బెటర్ దాన్ cadaver. కానీ cadaver is 100 times better than staying on dialysis. So first living kidney donation better than disease donor or cadaveric, better than staying on dialysis. సో లివింగ్ కిడ్నీ డొనేషన్లో కూడా మనకి 2 types ఉంటుంది. ఒకటి ఏబిఓ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఇంకోటి ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఏబిఓ కంపాటబుల్ అంటే సపోజ్ బి బ్లడ్ గ్రూప్ పేషెంట్ ఉన్నారనుకోండి, బి వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఓ అంటే యూనివర్సల్ డోనర్ ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి. కానీ అట్లా కాకుండా సపోజ్ బికి ఏ ఇవ్వాలి అంటే దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో దాని అవుట్కమ్స్ తీసుకున్నట్టయితే దట్ ఈజ్ బెటర్ దెన్ డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ లివింగ్ కిడ్నీ సేమ్ బ్లడ్ గ్రూప్ కన్నా ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ అనమాట. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి లివింగ్ డొనేషన్ ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్. దాని తర్వాత ఏబిఓ ఇన్కంపాటబుల్ చేసుకోవచ్చు. దానికన్నా డిజీజ్ డోనర్ అనేది ఏబిఓ ఇన్కంపాటబుల్ ఇస్ బెటర్ దెన్ డిజీజ్ డోనర్, డిజీజ్ డోనర్ ఇస్ బెటర్ దెన్ స్టేయింగ్ ఆన్ డయాలసిస్ అని. సో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు నో ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్ హ్యాస్ టు బి ఆన్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్. అండ్ ఈ మెడిసిన్స్ ఏంటి అంటే కొత్త కిడ్నీ మనం బయట నుండి పెడుతున్నాం కాబట్టి అవర్ బాడీ విల్ ట్రై టు రిజెక్ట్ ఇట్. సో దాన్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మన ఇమ్యూనిటీ అనేది తగ్గిస్తాం. సో ఇమ్యూనిటీ తగ్గిస్తే ఆ రిజెక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. కానీ ఇమ్యూనిటీ తగ్గిస్తే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. ప్లస్ మనం ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగినప్పుడు మెడిసిన్స్ ఇచ్చేసి ఇన్ఫెక్షన్స్ అవి ఇవి రాకుండా కొంచెం ప్రికాషనరీ మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో ఈ నెఫ్రాలజిస్ట్ అనే వాళ్ళు మేము ఏం చేస్తామంటే వీ ట్రై టు బ్యాలెన్స్ దిస్ అనమాట. ఇన్ఫెక్షన్ రిస్క్, రిజెక్షన్ రిస్క్ అనేది రెండు బ్యాలెన్స్ చేసేసి వీల్ ఫాలో అప్ ది పేషెంట్ అనమాట. ఈవెన్ విత్ ఆల్ దీస్ రిస్క్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆల్వేస్ బెటర్ దాన్ స్టేయింగ్ ఆన్ డయాలసిస్. సరే, ఇంకొకటి లైక్ ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ కి తీసుకోవచ్చా? ఇప్పుడు డోనర్ ఉన్నారు, డోనర్ కి డయాబెటీస్ ఉంది, అండ్ ఆ డయాబెటీస్ ఉన్న కిడ్నీకి లైక్ జిఎఫ్ఆర్ బానే ఉంది అండ్ యూరిన్ సియుఈ బానే ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, లైక్ యువర్ క్యాల్కులేటెడ్ యూరిన్ ప్రోటీన్ బై క్రియాటినిన్ రేషియో ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. సో ఆ పేషెంట్ ని డోనర్ లెక్క యాక్సెప్ట్ చేయొచ్చా? సో బేసికలీ ముందు అయితే ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. బేసికలీ ముందు అసలు డయాబెటీస్ డోనర్స్ అనే వాళ్ళు టోటల్గా తీసుకోవట్లేదు. బట్ కరెంట్లీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు టేక్ ద డోనర్స్, బట్ విత్ సమ్ కేవియట్స్. ఏంటి అంటే డోనర్ షుడ్ బి మోర్ దెన్ 55 years అండ్ దే షుడ్ నాట్ బి ఆన్ ఇన్సులిన్, ఓన్లీ ఆన్ ఓరల్ డ్రగ్స్ ఉండాలి. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఏది ఉండకూడదు. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే రెటినోపతి ఉండకూడదు, యూరిన్లో ఏమీ ప్రోటీన్ లాస్ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు అనమాట. అండ్ దే షుడ్ నాట్ హ్యావ్ అలాంగ్ విత్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండకూడదు. సో ఓన్లీ డయాబెటీస్ ఉండి, ఏజ్ ఎక్కువ ఉండి, నాట్ ఆన్ ఇన్సులిన్ అండ్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ లేదు, ఇంకెవరు డోనర్స్ లేరు అంటే వీ క్యాన్ కన్సిడర్ టేకింగ్ దట్ టైప్ ఆఫ్ డయాబెటిక్ డోనర్స్. బట్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ లెస్, డయాబెటీస్ బిలో 55 years ఉంది అంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టేక్. లాస్ట్ క్వశ్చన్, నెఫ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ ఏమున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఫర్ డయాబెటిక్? ఫర్ డయాబెటీస్ నెఫ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటే బేసికలీ ఇఫ్ ఓన్లీ డయాబెటీస్ ఈస్ దేర్ వితౌట్ ఎనీ కిడ్నీ డ్యామేజ్, బేసికలీ కిడ్నీ డ్యామేజ్ రాకుండా వీ డోంట్ హ్యావ్ మెడిసిన్స్. అంటే ఏంటి అంటే కిడ్నీ డ్యామేజ్ రాకుండా ఇఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళంటే వీ నీడ్ టు కంట్రోల్ ద షుగర్స్. స్ట్రిక్ట్లీ షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ డయాబెటీస్లో కిడ్నీ డ్యామేజ్ అనేది ఎర్లీగా వీ కెన్ ఐడెంటిఫై బై ఎ టెస్ట్ కాల్డ్ ఎస్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో. సో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది నార్మల్గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ టెస్ట్ రెండు ఉంటాయి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము, యూరిన్లో మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో ప్రోటీన్ అని అంటాం, అదొకటి రేషియో. సో యూరిన్ ఎగ్జామినేషన్ మే బి నార్మల్ బట్ ద పేషెంట్ మే బి లూజింగ్ మైక్రో ఆల్బుమిన్ ఇన్ ద యూరిన్ ఆల్బుమిన్. సో కంపల్సరీ డయాబెటీస్ పేషెంట్కి ఇయర్లీ వన్స్ అయినా అట్లీస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్తో పాటు యూరిన్లో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది చెక్ చేసుకోవాలి. ఎర్లీ డ్యామేజ్, ఎర్లీ సైన్ అనేది ఆల్బుమిన్ లాస్ అవ్వడం. సో అట్లా ఆల్బుమిన్ లాస్ అవుతుంది అని అంటే వీ హ్యావ్ ఫ్యూ మెడిసిన్స్ అనమాట టు డిక్రీజ్ దట్ ప్రోటీన్
అండ్ టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. బేసికలీ డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతే కిడ్నీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వీ టార్గెట్ దిస్ ప్రోటీన్ యూరిన్లో తగ్గించేస్తే కిడ్నీ విల్ సర్వైవ్ ఫర్ లాంగర్. దీనికి దేర్ ఆర్ న్యూ మెడిసిన్స్ విచ్ హ్యావ్ కమ్. చాలా రోజుల్లో ఉన్న మెడిసిన్స్ ఏంటి అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఆర్ ARBs అని అంటాం. ఇవి 1990s నుండే ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ద ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఎవరికైనా అవి ఇవ్వాల్సిందే. యూరిన్లో ప్రోటీన్ పోతుంది ఆర్ డయాబెటీస్ ఉండి బీపీ ఉంది అంటే వీ అడ్వైజ్ బెటర్ టు టేక్ దెమ్. అది కాకుండా కొత్త డ్రగ్స్ వచ్చాయి. ఏంటి అంటే డయాబెటీస్కి వాడే వన్ మెడిసిన్ కాల్డ్ ఎస్ డపాగ్లిఫ్లోసిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోసిన్ అని కొత్త టాబ్లెట్స్ వచ్చాయి. దీస్ ఆర్ SGLT2 ఇన్హిబిటర్స్. ఇవి ఏం చేస్తాయంటే హార్ట్ బెనిఫిట్తో పాటు కిడ్నీ బెనిఫిట్ కూడా చేస్తాయి అనమాట. యూరిన్లో ప్రోటీన్ అనేది తగ్గించేస్తాయి. ఇది కాకుండా రీసెంట్గా ఫినెరనోన్ అని ఇంకో కొత్త డ్రగ్ వచ్చిందనమాట. ఇదేం చేస్తుందంటే ఇది కూడా యూరిన్లో ప్రోటీన్ అనేది తగ్గించేస్తుంది. సో దీస్ ఆర్ ద న్యూవర్ డ్రగ్స్ విచ్ వీ క్యాన్ గివ్ ఇఫ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ డన్. అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దే విల్ వర్క్ వెరీ వెల్. సో లాస్ట్ స్టేజెస్ సార్ క్రియాటిన్ ఆల్రెడీ 3-4 అయిపోయింది, యూరిన్లో ప్రోటీన్ 4-5 grams పోతుంది అంటే దీస్ డ్రగ్స్ మే నాట్ వర్క్ దాట్ వెల్. సో ఎర్లీగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇయర్లీ ఒకసారైనా యూరిన్ ఎగ్జామినేషన్, కిడ్నీ ఫంక్షన్ అండ్ యూరిన్లో ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో ఖచ్చితంగా చేయించుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని వీ కెన్ ప్రివెంట్ ద ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్. ప్రొవైడెడ్ బీపీ షుడ్ బి అండర్ కంట్రోల్ అండ్ ఆల్సో షుగర్ షుడ్ బి ఆల్సో అండర్ కంట్రోల్. సో సార్, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బ్లాక్స్ ఉంటే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్? ముందు కంపల్సరీగా చాలా మందికి బైపాస్ అయ్యేది. బైపాస్ అంటే పెద్దగా సర్జరీ చేసి ఓపెన్ సర్జరీ, కాల్లో నుండి వీ నీడ్ టు టేక్ వీన్ అండ్ డూ సర్జరీ. అండ్ నవ్ డేస్ పీపుల్ ఆర్ ప్లేసింగ్ మల్టిపుల్ స్టెంట్స్. సో స్టెంట్సే ఎక్కువ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్టెంటింగ్ ఆర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్? సార్, ఇది 2 waysగా నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ మనకి అవైలబిలిటీ ఆఫ్ ద గైడ్ లైన్స్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద టెక్నాలజీలో ఏంటంటే మనకి ఐబస్ OCT అని కెమెరాస్ ఉన్నాయి సార్. అంతకుముందు దీస్ ఆర్ నాట్ దట్ వెల్ అవైలబుల్. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనం మైక్రో పంచర్ హోల్ని తీసుకొని హార్ట్ దగ్గరికి వెళ్తాము. వి పుట్ ఏ వైర్ ఓవర్ దేర్, వి పుట్ ఏ క్యాథెటర్ ఓవర్ దేర్ అండ్ ఫ్రమ్ ఓవర్ on top of that we put a camera, that is IVUS, intravascular ultrasound or OCT, optical coherence tomography. We go into the coronary artery, that is blood vessel of the heart, గుండెలో బ్లడ్ వెజల్ కెళ్ళి ఆ లీజన్ ని చెక్ చేసి దాన్ని బేస్ చేసుకుని, అంటే అంతకుముందు అందాజాతో స్టెంట్ వేసేవాళ్ళం. అంటే ఇది 2 mm ఉంది, ఇది 2.5 mm ఉందని అందాజాతో వేసేవాళ్ళం. దీస్ డేస్ వి మెజర్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉందనేది. సో ద కాంప్లికేషన్ రేట్ వెంట్ డౌన్ డ్రాస్టికల్లీ అండ్ ద అపోజిషన్, అంటే మనం ఇప్పుడు 2.5 ఉన్న వెజల్ కి 2 mm స్టెంట్ వేసాం అనుకోండి, ఇట్స్ నాట్ పొజిషన్ ప్రాపర్లీ. సో నౌ వీ మెజర్ ఇట్. 2.5 ఉన్న వెజల్ కి 2.5 స్టెంట్ వేస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ లేవు. వీ డోంట్ హ్యావ్ కాంప్లికేషన్. సో దీస్ డేస్ మోర్ దాన్ 3 వెజల్ డిసీజ్ ఉంటే, ఇఫ్ ద పేషెంట్ anatomy is good, we have research article like ischemia trial అని ఉంది ఒకటి. ఆ ట్రయల్ అండ్ మల్టిపుల్ ట్రయల్స్ ఉన్నాయి విచ్ స్టేట్ దట్ అదే అడ్మిషన్ లో 3 బ్లడ్ వెజల్స్ ని మీరు ట్రీట్ చేయవచ్చు అండ్ స్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒకటి చేసి మిగతా 2 తర్వాత చేయాల్సిన అవసరం లేదు. అండ్ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి అనమాట. బట్ ఎసెన్షియల్ ఇఫ్ క్రియాటిన్ అన్ని నార్మల్ అంటే అవసరం లేదు. ఒకే సిట్టింగ్ లో మీరు 3 చేయొచ్చు. అండ్ స్టెంటింగ్ అండ్ బైపాస్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ ద ఇంటర్వెన్షనిస్ట్ క్యాన్ డూ గివ్ అడిక్వేట్ రిజల్ట్, వీ కెన్ డూ ఇట్. అండ్ టాప్ ఆఫ్ దాట్ ద బ్యూటీ ఈస్ వితౌట్ స్టెంట్ వీ హ్యావ్ DEB, డ్రగ్ ఎలూటింగ్ బెలూన్స్ అని ఉన్నాయి. లేకంటే మనం మెటల్ పెట్టకుండా ఓన్లీ ప్రాక్సిమల్ పోర్షన్ ఆఫ్ పార్ట్ లోనే మెటల్ పెడతాం. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక 3 స్టెంట్స్ 4 స్టెంట్స్ అవసరం పేషెంట్ కి. మనం సింగిల్ స్టెంట్ పెట్టి 3 బెలూన్స్ తో చేసి వితౌట్ స్టెంట్ ని బైపాస్ చేసి వీ కెన్ డూ ఇట్. సో ద టెక్నాలజీ హస్ సో అడ్వాన్స్డ్ నౌ, like even with 1 or nil stents also we can treat the disease with good 100% result. So that's why most of the interventionists are not sending the patients for bypass. Unless otherwise ఇప్పుడు ఆ bypass తో ఇప్పుడు ఆ blood vessels తో పాటు ఏదైనా mitral valve intervention కావాలి, లేకపోతే ఏదైనా లైక్ aortic valve intervention కావాలి, ఆర్ లేకపోతే పేషెంట్ కి ఇప్పుడు ఈ మల్టిపుల్ స్టెంట్స్ వేస్తే ఏమవుతుందంటే ఈ కెమెరాస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్సివ్. సో ఇఫ్ దిస్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టెంటింగ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద bypass, so then we are inclined to do, because next day discharge ఈ రోజు చేసిన నెక్స్ట్ డే డిశ్చార్జ్. అదే మీరు బైపాస్ అంటే లైక్ అగైన్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో అట్లా అని చెప్పి ఐఎమ్ నాట్ డౌన్ సైజింగ్ ద CABG bypass.
దాని ఇండికేషన్స్ దానికి ఉన్నాయి. లైక్ దెర్ ఆర్ ఫ్యూ ఇండికేషన్స్ విచ్ వీ కెనాట్ పుట్ ఎ స్టెంట్ అట్ ఆల్. సో కంబర్సమ్ అనాటమీ ఉంది, 3 బ్లడ్ వెజల్స్, మేజర్ బ్లడ్ వెజల్స్ ఒకేసారి వస్తున్నాయి, పేషెంట్ డయాబెటిక్ లెఫ్ట్ మెయిన్ ఉంది. సో అటువంటి పేషెంట్ కి లాంగ్ టర్మ్ ఆలోచించి వి సెండ్ ఇట్ ఫర్ బైపాస్. దేర్ ఆర్ 2 ఇండికేషన్స్. బట్ ఎవల్యూషన్ ఆఫ్ స్టెంటింగ్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అని అంటే, వన్ ఈస్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్సెస్ ఆఫ్ ద టెక్నాలజీ and also the availability of the cameras, and also the price went drastically low compared to the previous thing, and the results which we are giving and the evidence. Put evidence lekunda mem kuda cheyalemu. Now we have the proper evidence to do it, because across the globe people are doing it. So we have so much of confidence, with ease we are doing it. Good, nice. Sir, thank you so much for your time and your guidance and your clinical inputs, like patients ki ivanni very valuable suggestions which you have provided. Thank you for your time. Thank you. In the same way, thank you, Shashi. ఎందుకంటే so many misconceptions are there for the testing part, and whether to go ahead with bypass or stenting, ఏమన్నా మనకు valve problems ఉంటే ఏం చేయొచ్చు, because non-invasiveness and advancements have become so much, so that we need not undergo anta pain or staying in the hospital. Yes, so thank you for clarifying all those things. Thank you so much, sir. Thank you.